దేవునికి స్తోత్రాలు. దేవుడు ఈ రాత్రి చేరి వచ్చిన మనందరితో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి వాగ్దానాన్ని చేస్తున్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు మన దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చక్కగా చెప్పబడినటువంటి మాటలు. అందుకని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ వాగ్దానం ఇస్సాకుతో ఆయన చేస్తున్నాడు. ఇస్సాకుతో ఈ వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నాడు. ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలు ఫిలిస్తీయులు ఇస్సాకును పలుమార్లు తనకి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు. ఎందుకంటే పెద్దవాళ్ళు, పూర్వపు కాల మనుషులు ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ దేశపు రాజు ఇంకొక దేశానికి పోతే ఎట్టివాడు అనేటువంటి మాట సామెత ఒకటి ఉంది. ఈ దేశానికి నువ్వు రాజు అయినా ఆ దేశంలోకి వెళ్తే ఎట్టివాడివే. అట్లా ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజల్ని, అంటే ఇస్సాకును పలుమార్లు తనకు ఇబ్బందులు పెడుతూ వచ్చారు. తన జీవితంలో మరి కుంగిపోకుండా ఇస్సాకును దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చూడండి, ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలి? కష్టాలలోనైనాను, కన్నీళ్ళ మధ్యలో ఉన్నాయినను, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మొదటిగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో నీవు నిలబడాలి. మొదటిగా దేవుని సన్నిధిలో నీవు నిలబడటం అనేది నేర్చుకోవాలి. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదట నువ్వు దేవుని సన్నిధిలో నిలబడకుండా ఏంటండి, మొదటిగా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడకుండా నీకు నచ్చినప్పుడు, ఇష్టమైనప్పుడు వెళ్దామా వద్దా అన్నట్టుగా కాదు. ప్రార్థనా విషయంలో, దేవుని సన్నిధి విషయంలో మెలకు కలిగి జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మనం నడిపించబడాలి. అందుకని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలుగుతావో అప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని ఇస్సాకు కలవరాల మధ్యలో లేకుండా, కలవరపడిపోకుండా, కుంగిపోకుండా, అధైర్యపడకుండా ధైర్యంగా గెరారు దేశంలో అతను నివసిస్తూ వచ్చాడు. అందుకని తనకు కలిగినటువంటి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని చూసి ఈ వాగ్దానం చేశాడు. ఏమని? నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్. కానీ మొదటిగా మనం ఒక మాట చదివాం. పైన రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ దేశమందు పరవాసినై ఉండుము. అంటే అర్థం ఏంటి? ఈ దేశంలో నువ్వు పరవాసివే కానీ స్థిరమైన వాడివి కాదు అని అర్థం. చూడండి, ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు స్థిరము లేనే లేదు. ఇక్కడ స్థిరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంటండి, ఇప్పుడు ఈ ఊరుంది, ఈ ఊరు ఇక్కడ స్థిరంగా కట్టబడింది. ఊరైతే స్థిరంగా ఉంది, కానీ ఈ ఊర్లో కట్టబడిన ప్రతి నివాసంలో ఉన్నవాళ్ళు స్థిరంగా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఏంటండి, ఇల్లులు కట్టుకున్నారు, చక్కగా అంత బాగుంది, కానీ అందరూ ఉన్నారా? అలాగే ఉన్నారా? పుట్టినోళ్ళు పుట్టినట్టుగా అట్లాగనే ఉన్నారా? ఇల్లులు మాత్రమే ఉన్నాయి, కానీ మనుషులు మాత్రము లేరు. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు
పరవాసివై ఉండాలి అంటే నీకు ఎక్కడ స్థిరము లేదు అని అర్థం. అందుకని ఆ దేశ ప్రజలకు బెదరకుండా అదిరిపోకుండా నీవు అక్కడ నిలిచి ఉన్నట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటిగా మన జీవితంలో మనం దేవుని సన్నిధిలో మొదటిగా నిలబడాలి. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆపదలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తాయి చెప్పండి? మనుషుల ద్వారానే. ఇవన్నీ మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే ఇవన్నీ మనకు వస్తాయి. మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే ఇవన్నీ వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే మనము కూడా వారితో పాటు లోకానుసారంగా నీవు వెళ్ళిపోకూడదు. అంటే వారిలాగానే నువ్వు కూడా దిగజారిపోకూడదు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. అందుకని వారిలాగా మనం ఉంటే మనం ఆశీర్వదించబడలేము. నిత్యమహిమలో ప్రభుతో కూడా మనము నివసించలేము. నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించలేము. అందుకని ఇస్సాకు కలిగిన వంటి ఇబ్బందులను బట్టి, ఆ దేశ మనుషులు ఫిలిష్తీయులు వారికి పెట్టిన ఇబ్బందులు ఇరుకులను బట్టి అతడు భయపడకుండా దేవుని సన్నిధిలో నిలబడినందుకు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు అనే మాటను మనం చూద్దాం. 13వ వాక్యం దయచేసి చూడండి. 13వ వచనంలో రాయబడిన మాట ఏంటో దయచేసి మనం చూద్దాం. 12వ వాక్యం నుండి చదవండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనములు వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను కనుక ఆ మనిషి చెప్పండి అతడు గొప్పవాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఇస్సాకు ఆదేశమందు ఉన్నవాడై, ఏంటంటే ఆదేశమందు ఉన్నప్పుడు అతడు ఏం చేశాడంట? విత్తనాన్ని వేశాడు. ఆ దేశమందు ఉన్నప్పుడు ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం వేస్తే చెప్పండి ఎలా పండిందంట? 100 ఫలము పొందెను. ప్రైజ్ ద లార్డ్. 30 కాదు, 60 కాదు, దేవుడు అతన్ని 100 ఆశీర్వదించెను. ప్రైజ్ ద లార్డ్. కష్టపడితేనే ఫలితం, కష్టపడకపోతే ఫలితము లేదు. కష్టపడాలి, ప్రయాసపడాలి. ఏంటండి? దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడు? సోమరులాగా ఉండటానికి కాదు, తిని పండుకునే దానికి కాదు, మోసం చేసేదానికి కాదు, వాళ్ళ గురించి అనవసరమైన మాటలు మాట్లాడటం కాదు, ఆ కుటుంబానికి చిచ్చులు పెట్టడం కాదు. దేవుడు మనల్ని పుట్టించింది కష్టపడి నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. అంత్య దినాల్లో నీవు కష్టపడి సంపాదించుకొని నీవు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకొని ఇచ్చిన వంటి దేవునికి కృతజ్ఞత గలవాడవై నువ్వు జీవించాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిలబడితే తప్పనిసరిగా దేవుడు నీకు ప్రతిఫలమును దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటిగా మనం చదివాం 3వ వాక్యంలో ఏమని? ఇస్సాకు పరవాసిగానే ఉన్నాడు. ఏంటండి? ఇస్సాకు ఉన్నంతకాలం అతను స్థిరంగా లేడు, పరవాసిగానే జీవించాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనకు నచ్చినట్లుగా, మనం కోరినట్లుగా, మనకు ఎలా ఉండాలో అలా ఉంటున్నాం. ఏంటండి? మనం ఎలా ఉండాలి అనుకుంటే అలాగనే ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. సిగ్గు ఎగ్గు ఏమీ ఉండదు, అన్నీ పోయినాయి. సిగ్గు ఎగ్గు అన్నీ ఒక 10-15 సంవత్సరాల క్రితం అన్నీ వదిలేసారు జనాలు. ప్రైజ్ ద లార్డ్. అన్నీ వదిలేసుకొని ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారు చెప్పండి? అవన్నీ వదిలేశారు. ఒక్కప్పుడు మనిషిగా బ్రతికేవాడు, ఒంటి నిండా బట్టలు, ఏంటండి చెప్పండి, శుభ్రంగా నీట్గా ప్రశాంతంగా ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి? మోకాళ్ళ దగ్గర చింపుకుంటున్నారు, తొడల దగ్గర చింపుకుంటున్నారు,
సంకల దగ్గర చింపుకుంటున్నారు. ఏంటండి ఏంటి సంగతి అని చూస్తే అదొక ప్యాషన్. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. ఈ రోజుల్లో పిల్లలకి కొత్త బట్టలు కుట్టియాలని అవసరమే. పాత బట్టలు మొత్తం కుచ్చులు కట్ చేసి ఇచ్చినా ఇది ఒక మోడల్ అంటే వేసుకొని తిరుగుతారు, ఇబ్బందే లేదు. ప్రైజ్ దల్లా. మరి ఇలాంటి వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడా అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, తన యందు ఎవరైతే నిలిచి భయము భక్తి కలిగి తన మార్గములు యందు నడుచుకుంటారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ దల్లా. అందుకని ఆ దేశమందు ఉన్నప్పుడు ఇస్సాకు చెప్పండి ఏం చేశాడంట? దేవుని సన్నిధిలో భయముతోనూ భక్తితోనూ జీవిస్తూ ఆ సంవత్సరం ఇత్తనం వేస్తే దేవుడు అతన్ని అధికంగా ఆశీర్వదించాడు. ప్రైజ్ దల్లా. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని, నీ గ్రామ ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలను, ఈ గ్రామాన్ని, గ్రామములో ఉన్న నివసించుచున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించునుగాక, వారిని దీవించునుగాక. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటున్న ప్రతి వారిని పరిశుద్ధాత్మ దేవుడు వారిని దీవించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించాలి అంటే మనం మొదటిగా దేవుని సన్నిధిలో, చెప్పండి, దేవుని సన్నిధిలో నిలబడాలి. చెట్లు ఉన్నాయి కదండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు ఏమన్నా తెల్లారేసరికి మళ్ళీ స్థలం ఏమైనా మారుతుందా? ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళిపోతాయా? మారుతుందా? ఎక్కడ నాటబడిందో దేవుడు దాన్ని ఎక్కడ ఇత్తనం వేసాడో అది అక్కడే ఉంది. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి ఏంటండి చెప్పండి, తుఫానులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ చెట్టు అక్కడే ఉంటుంది, కానీ అక్కడి నుంచి కదలదు. ప్రైజ్ ది లార్డ్. కదలకుండా అది అక్కడ నిలిచి ఉన్నందు వలన ఆ చెట్టు ఏమవుతుంది చెప్పండి? చెప్పండి, ఏమవుతుంది? వెతుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ చేతిలో నువ్వు ఎదగకపోవటానికి, ఫలించకపోవటానికి, అభివృద్ధి పరచబడకపోవటానికి గల కారణం ఏంటంటే నీకు స్థిరత్వము లేదు. ఒకసాట నిలకడ అనేది లేకపోవటం వలన మన జీవితంలో మనం ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో నిలబడతామో అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం నాటాం కదా చెట్లు, మనం నాటిన వంటి చెట్లు 1 సంవత్సరం 2 సంవత్సరాలకి ఎంత చెట్టు అయిపోద్ది చెప్పండి? చెప్పండి, ఎంత చెట్టు అవుతుంది? ఇది పెద్ద మానైపోద్ది. ఓ పెద్ద చెట్టు, మనకు నీడనిచ్చేస్తుంది. నువ్వు నాటిన చెట్టే అది వెదిగి ఇంత పెద్దదైపోయి నీడనిస్తుంది. మరి నువ్వెందుకు ఫలించలేకపోతున్నావు చెప్పండి? నువ్వెందుకు ఎదగలేకపోయావు? నువ్వెందుకు నలుగురికి నీడనివ్వలేకపోతున్నావు? కారణం ఏంటంటే పుట్టిన నాటి నుండి చచ్చి సమాధిలో పెట్టేదాకా వాడి సర్వ శరీరం అంతా కుళ్ళే, స్వార్థం, ఈర్ష్యలు, పగలు, కక్షలు. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. కొందరి జీవితం గుడ్డి గేదెలాగా ఉంటుందంట. ఏంటండి? గుడ్డి గేదె. గుడ్డి గేదె ఏం చేస్తుంది చెప్పండి? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. తోకలేని గేదె ఒకటి, గుడ్డి గేదె ఒకటి ఉండేదంట రైతుకి. ఈ గుడ్డి గేదె ఏం చేసేదంటే, ఈ గుడ్డి గేదె కనపడదు. కనపడకపోయేసరికి ఆ మిగతా గేదెలన్నీ దీన్ని చెప్పండి ఏం చేస్తుంటాయి? పొడుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ గుడ్డి గేదె ఎవరో సోమరివాడు అనుకుందాం, తింటాడు పండుకుంటాడు. మరి ఎలా అభివృద్ధి పరచబడతాడు? తింటాం, పండుకోవటం, కష్టపడ్డో, తల్లిదండ్రులను గుర్తించుకోరు, భార్య పిల్లలను పట్టించుకోరు, అన్న తమ్ముళ్ళను పట్టించుకోరు. ఇలాంటోడు ఈ గుడ్డి గేదె ఇలాంటోడు. ఈ తోకున్న గేదె ఏం చేస్తుంది తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఈ గుడ్డి గేదె అనుకునేదంట, మా యజమానుని దగ్గర ఉన్న గేదెలన్నీ చచ్చిపోతే, ఏంటండి, ఈ మిగతా గేదెలన్నీ చచ్చిపోతే నన్ను ఒక్కదాన్ని బాగా చూసుకుంటారు కదా,
నేను ఒక్కదాన్నే ఉంటే, నేను ఒక్కనే ఉంటే నన్ను బాగా ప్రేమిస్తారు కదా, బాగా చూసుకుంటారు కదా అని గుడ్డి గేదె కోరుకుంటుందంట. ఎందుకని? ఇది ఒకటే ఉంటే పొడిసేవాళ్ళు ఎవరు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఊరన్న తర్వాత 10 ఇళ్ళు ఉంటాయి, లేకపోతే 50 ఇళ్ళు ఉంటాయి, 100 ఇళ్ళు ఉంటాయి. ఈ ఊర్లో నేనే ఉండాలంటే అలాంటి వాడిని మనం ఏమనుకోవాలి చెప్పండి? మీరే చెప్పండి. ఆయన ఏమన్నాను? మనం గుడ్డి గేదె అనుకోవాలా? ఇంకా నువ్వు ఒక్కడే ఉండేదానికి ఊరెందుకు? అన్న తమ్ముళ్ళు ఎందుకు పక్కన? భార్య పిల్లలు ఎందుకు? ఇంకా సంసార జీవితం ఎందుకండి? ఒక్కడే ఉండొచ్చు కదా. అందుకని గుడ్డు గేదె అనుకుంటుందంట, అసలు ఈ గేదెలన్నీ లేకుండా ఉంటే చాలు, నేను ఒక్కదాన్నే ఉంటే నన్ను బాగా సాగుతారు మేతేసి అనుకునేదంట. ఇంకొక తోకలేని గేదె ఒకటి ఉందండి. ఈ తోకలేని గేదెకు ఉన్న సమస్య ఏంటి చెప్పండి? దీనికి ఉన్న సమస్య ఏంటండి? ఈగలు కూర్చున్నా, దోమలు కూర్చున్నా, ఇంకా ఏదైనా పాపం తోలుకోవటానికి ఏంటండి? ఏం లేదు దీనికి, చెప్పాలి ఏం లేదు, తోక లేదు దీనికి. తోక లేకపోవటం వలన పాపం ఈగలు కొడుతున్నాయి, దోమలు కొడుతున్నాయి, అన్ని ఇబ్బందులు పడతా ఉంది. ఈ తోకలేని గేదె కోరుకుందంట, 10 గేదెలు గిన ఉంటే, వాళ్ళ మధ్యలో నేను గిన ఉంటే, వాటి తోకలతో నా మీద ఉన్న దోమలను కూడా చెప్పాలి. తొందరగా మీరు చెప్పండి, ఏం చేస్తారంట? ఈ దోమలన్నింటినీ అవే దోలుతాయి. నాకు తోక లేకపోయినా పర్వాలేదు. మనిషి అనేవాడు, మనిషిగా పుట్టిన వాడు, ప్రభు నమ్మిన ప్రతి వాడు కూడా ఇదిగో ఇలా ఉండాలి. ఎలా? 10 మంది, ప్రతివాడు కూడా ఆశీర్వదించబడాలి, ఆయన ఆరోగ్యాలు పొందుకోవాలి, సమృద్ధి కలిగి ఉండాలి, మంచి పేరును పొందుకోవాలని కోరుకోవాలి. కానీ గుడ్డి గేదెలా కోరుకుంటే ప్రయోజనం ఏముందండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని కొంతమంది నేను చెప్పిందే కరెక్ట్, నా రూటే కరెక్ట్, నా మార్గమే కరెక్ట్ అంటాడు. వాడు చివరికి ఆడబడతాడు. ఉంది కదా చెరువు, ఆ గుంటలో పడతాడు పోయి. ప్రైజ్ ద లార్డ్. అందుకని చెప్పండి, మనం ఎవరిలాగా ఉండాలి? ఇప్పుడు గుడ్డి గేదెలాగా ఉండాలా? తోకలేని గేదెలాగా ఉండాలా? గేదెల గురించి అంటున్నానని కాదు, ఇదొక ఉపమానం అనుకోండి, ఇదొక ఉదాహరణ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ రోజుల్లో ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళే చెప్పండి 2 రకాలుగా కోరుకునేవంటి వాళ్ళు ఉంటారు. ఒకటేమో గుడ్డి గేదె, మరొకటేమో తోకలేని గేదె. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడి, అందుకని ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై కష్టాలను, నష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను, శత్రువులను ఎదుర్కొని అక్కడ నిలబడినందువలన దేవుడు అతన్ని 100 అభివృద్ధి దేవుడు చేశాను. ప్రైజ్ ద లార్డ్. ఇస్సాకు వలె దేవుడు నిన్ను, నీ గ్రామాన్ని, గ్రామ ప్రజలను దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలి. యేసయ్య రక్తంలోనే నీకు రక్షణ కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని 13వ వాక్యం, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమముగా అభివృద్ధి, చెప్పండి, అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఎట్లా అభివృద్ధి పొందాడంటండి చెప్పండి? ఆ మనుషుడు చెప్పండి మిక్కిలి గొప్పవాడు, అతడు మిక్కిలి గొప్పవాడై చెప్పండి క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. దేవుడు అతను ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదిస్తూ ఒక్కొక్కటి దేవుడు అతన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమేంద్ర బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే
ఆశ కలిగి ఉండాలి. రెండోది, దేవుని సంఘములో నిలిచి ఉండాలి. విన్న ప్రతి వాక్యము నీ హృదయములో దాన్ని భద్రము చేసుకోవాలి. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు భద్రపరచుకుంటావో అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చూద్దాం. మొదటి మాటను దయచేసి మనం చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వాక్యం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను దీవిస్తేనే గాని నిన్ను పోనీయను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని చూస్తే యాకోబు ఏం చేశాడంట? దేవుని పాదాలు గట్టిగా, చెప్పండి, గట్టిగా పట్టుకోవాలి. ఎవరి పాదాలు పట్టుకోవాలి? మనం మనుషుల పాదాలు కాదు, వీళ్ళ కాళ్ళు కాదు పట్టుకోవాల్సింది. ఏంటండి? నమ్మిన వాళ్ళే, మనం ఎవరైతే నమ్ముతామో వాళ్ళే మనకు నమ్మక ద్రోహం చేసేవంటి రోజులు ఇవి. ఎవరిని అయితే మనం నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసపరిచేటట్లు చేస్తారు. అలాంటి వారి చేతుల్లో మోసపోయేదానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకని యాకోబు దేవుని సన్నిధిలో, చెప్పండి, దేవుని సన్నిధిలో ఆయన ఏం చేశాడంట? దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని అడుగుతున్నాడు, ప్రభువా, నీవు దీవిస్తేనే కానీ నేను దీవించబడలేను. నువ్వు దీవించాలి. నేను ఏ పార్టీ వాడని, ఏంటండి, నీటి బుడగ లాంటి వాడని, ఏ యోగ్యత లేని వంటి వాడని, ఏ అర్హత లేని వంటి వాడనైనా నన్ను నీవు ఆశీర్వదించు. మోసం చేసి ఎంతకాలం సంపాదిస్తాం? చెప్పండి, చెప్పండి. అబద్ధాలాడి ఎంతకాలం? నమ్మించి మోసం చేసి ఎంతకాలం? అందుకని పెద్దోళ్ళు అంటారండి, మన కళ్ళు గుడ్డి చేసుకోవాలి కానీ లోకానికి గుడ్డి చేయకూడదంట. మన కళ్ళు గుడ్డి చేసుకోవాలి కానీ లోకాన్ని గుడ్డి చేయకూడదు. అర్థమైందా? లోకాన్ని గుడ్డి చేయటం అంటే ఏంటి? ఈరోజు సీగరేనిపల్లిలో ఉన్నవాడికి ఒక మనిషికి మోసం చేసావు, ఊరు మొత్తాన్ని తెలిసిపోయింది నీ గురించి. రేపటి రోజేమో తీర్థంపాడు, ఆ తర్వాత ఏమో, చెప్పండి, ఇటుపక్క ఏ ఊరండి? ఆల్తూరుపాడు, అక్కడ మోసం చేసావు. తీర్థంపాడు వాళ్ళదంతే సీగరేనిపల్లిలో పడుతుంది, వీళ్ళదంతే ఆల్తూరుపాడులో పడుతుంది, వాళ్ళదంతే మోపూర్లో పడతావు, వాళ్ళదంతే, చెప్పండి, ఆ పక్కన డక్కిలి, చెప్పండి, వాళ్ళు దన్యారనుకోండి ఎంగడగిరిలో పడతావు, వాళ్ళు దన్యారనుకో తిరుపతి. దేశమంతటైపోయాయి. ఆ తర్వాత నేను నమ్మేది ఎవరండి? ఎవరు నమ్మరు. అందుకని పెద్దోళ్ళు అంటారు, మన కళ్ళు మనం గుడ్డి చేసుకోవాలి కానీ లోకాన్ని గుడ్డి చేసి మనము బ్రతకలేం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? వీళ్ళని మోసం చేయాలి, వాళ్ళ మోసం చేయాలని వాళ్ళ వైపు మనం ఎప్పటికీ చూడకూడదు. అందుకని దేవుడు 2 చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చూడటానికి, పని చేసుకోవటానికి, నడవటానికి, ఆరోగ్యం, దేవుడు అన్నీ మనకు దయచేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నంతకాలం కష్టపడాలి, పోషించబడుతూ, సృష్టించిన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, ఇచ్చిన దేవునికి ఆయన నామస్మరణం చేస్తూ బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ చదవబడినటువంటి విషయంలో యాకోబు దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాడు, ప్రభువా, నీవు నన్ను దీవిస్తేనే, చెప్పండి, నీవు నన్ను దీవిస్తేనే నేను దీవించబడతానని చెప్పి తెల్లవారే వరకు ఆయన పాదాలు పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు ఏం చేశాడండి అతన్ని? చెప్పండి, ఏం చేశాడు? ఒక్క దెబ్బ కొట్టాడు. రాత్రి అంతా పోరాడాడు. ప్రార్థన చేయండి బాబు అన్నామనుకో, మిమ్మల్ని ఏం చేస్తారు? చెప్పండి, రోజు ఇంట్లో ప్రార్థన చేసుకోండి అంటే ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, గురక పెడుతుంటాడు, అప్పుడే నిద్రపోయి ఉంటాడు. వీడు పొగలంతా ఆడికి పోయావు. ప్రైజ్ ది లార్డ్.
అందుకని యేసు ప్రభు వారు శిష్యులను గురించి చెప్పాడు. శిష్యులను గురించి ఏం చెప్పాడు ఏంటండి? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శోధన మీలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయలేదనుకోండి శోధన వచ్చేస్తుంది. ప్రార్థన చేయలేదనుకోండి మెల్లగా నీ దగ్గరికి వస్తాడు సాతాను గాడు. మీ దగ్గరికి వచ్చి చెప్పండి నేనేం చేస్తాడు? చెప్పండి ఏం చేస్తాడు? పండుకోమ్మా, కాసేపు పండుకునైనా అని చెప్పి శుభ్రంగా దుప్పటి వేస్తాడు. నీ మీద దుప్పటి కప్పి నిన్ను జోబుచ్చి శుభ్రంగా నిద్రపోయేటట్టు చేస్తాడు. ఆ తర్వాత లేస్తే నడుము పట్టకపోయి ఉంటుంది, మోకాళ్ళు పట్టుకొని పోయి ఉంటాయి, చేతులు తిమ్మిరిలెక్కి ఉంటాయి. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య భర్త లేపాడంట భార్యను, ఇక లే ప్రార్థన చేసుకున్నా అని అంటే అడవుడు చేసి లేచింది. లేచిన తర్వాత భలేవాడి మంచి కళ చెడగొట్టావు నాకు అనిందంట. మంచి కళ వస్తుంది, కళ చెడగొట్టావు అని చెప్పి ఈ భర్తని చెడబెడ తిట్టేసింది. ఏం కళ వచ్చింది సొబ్బమ్మా అన్నాడంట. అప్పుడేమని గాలి తేలినట్టుందయ్యా అనేదంట. చెప్పండి ఎడ తేలుతుందంట? చెప్పండి. గాలిలో తేలినట్టుందంటే గాలిలో తేలిపోతా ఉందంట. అందుకని భర్తనాడంట, గాలిలో తేలి ఎక్కడికో పోయే బదులు వెళ్ళిపోతావేమని లేపానులే నిన్ను అన్నాడంట. ఏంటంటే మరి గాలిలో తేలుకుంటూ పోతే గాలిలో కొట్టుకొని పోదు, అందుకని ఈయన లేపేశాడు. మళ్ళీ నువ్వు గాలిలో కొట్టుకొని పోతే బాగుండదు, అందుకని నా దగ్గర ఉండాలని నిన్ను లేపానులే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడు, దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని యాకోబు ఏం చేశాడంట? తెల్లవారుచులు ప్రార్థన చేసి దేవునితో పోరాడి ప్రార్థన చేసి గెలిచాడు. ఉదయాన్నే లేచి బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు యాకోబులో నడక మారిపోయింది. అంటే దేవుని పిల్లల యొక్క నడక ఎప్పుడులాగా లోకస్తుల్లాగా ఉండకూడదు, శరీరానుసారంగా ఉండకూడదు, ఇతరులను ఇబ్బంది పెట్టే రీతిలో ఉండకూడదు. మనల్ని చూసిన వారు కూడా మనతో దేవుని సన్నిధికి నడిపించబడాలి. అందుకని యాకోబు జీవితంలో దేవుడు ఆశీర్వదించిన తర్వాత యాకోబు నడక మారింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు నమ్ముకుంటారు కానీ వాళ్ళ నడక మారట్లేదు, వాళ్ళ ప్రవర్తన మారట్లేదు, పద్ధతులు మారట్లేదు. మరి దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు మనల్ని? దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన నడక, ప్రవర్తన, పద్ధతులు అన్నీ మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, లూకాసు వార్త 9వ అధ్యాయం దయచేసి చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 16వ వాక్యం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమును వడ్డించుటకై శిష్యులకిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తి, చెప్పండి మీ నెత్తి మీద ఎంత తింటావో తిను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చదవబడినటువంటి విషయాల్లో యేసు ప్రభు వారు ఏం చేశారంట? చెప్పండి. ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు? చెప్పాలి తొందరగా. 2 చేపలు, 5 రొట్టెలు. దేవుడు వాటిని ఆశీర్వదించిన తర్వాత వారందరూ తిన్నారు. ఎంతమంది? 5,000 మంది తిని 12 గంపలు ఎత్తారని బైబిల్లో రాస్తుంది. ఇప్పుడు 500 మంది, 5,000 మంది అంటే అందరు పురుషులే వచ్చి ఉంటారా? భార్యలు ఉండరా? చెప్పండి, భార్యలు ఉండరా? భార్య అన్న తర్వాత వెనకాల లింగం ఒకడు ఉంటాడు, లింగులు ఇటుకు ఎవరు? పిల్లోడు. ఏంటండి, పిల్లలు ఉంటారు కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా మనం ఆలోచన చేద్దాం. భర్త, భార్య, ఒక పిల్లలు,
ఒక పిల్లోడు అనుకుందాం. అప్పుడు ఎంతమంది మీరు చెప్పండి, ఎంతమంది? 5,000 మంది అని బైబిల్లో రాస్తుంది. కానీ భర్త ఒకడే రాడు కదా మందిరానికి వచ్చేటప్పుడు. చెప్పండి, భార్యను తీసుకొస్తాడు. ఇద్దరంటే ఇద్దరు పిల్లలు, ముగ్గురుంటే ముగ్గురు పిల్లలు. కానీ రాయబడింది మాత్రమే 5,000 మంది తిని ఇంకా 12 గంపలు ఎత్తారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటున్న మాట ఏంటి? నేను మీకు తోడై ఉండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనలను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలంటే ఒకటి, యాకోబు వలె మనము ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే సరిపోదు. ఏంటంటే పట్టుకున్నాను కదా అని గొరకలు పెడుతుంటారు నిద్రవేళ్ళు. ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది చూడండి, మారు మనసు పొందాను, బాప్తిజం తీసుకున్నాను, మందిరానికి వచ్చాను, ఇంకేముంది పరలోకమే, ఏంటండి ఇంకా పరలోకానికి వెళ్ళిపోతానని అన్నట్టుగానే ఉంటారే కానీ వాళ్ళు మార్పు మాత్రము రాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని చదవబడినటువంటి విషయంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక కొండ మీద వెళ్ళి కూర్చున్నాడండి. ఇప్పుడు చూడండి, ఒరే మందిరానికి రండి రా బాబు అని మొత్తుకుంటుంటే మందిరానికి రావట్లే. మందిరానికి రండి అంటే రావట్లేదు. ఈయన కొండ మీద వెళ్ళి ఉన్నాయి, నాకు గొర్రెలు ఉన్నాయి, నాకు దున్నపోతులు ఉన్నాయి, నాకు గాడిదలు ఉన్నాయి, కుక్కలు కూడా వేపుకోకపోయినారు 10. ఏంటంటే కంచర గాడిదలు. ఎవరైనా మనం ఏదైనా అన్నామనుకో ఇవే చెప్పేస్తారు. ప్రైజ్ ద లార్డ్. నీ మేకలు నీకు రక్షణ ఇవ్వవు, నీ గేదెలు నీకు రక్షణ ఇవ్వవు, నీ ఆస్తి నీకు రక్షణ ఇవ్వదు, నీ డబ్బు నిన్ను రక్షించదు. నిన్ను రక్షించగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. మీరు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయిని చూడంగానే మీకు ఏమనిపించింది చెప్పండి? ఉన్నమాట చెప్పండి రాజుగారు. పెళ్లి చూపులకు వెళ్తారు కదా, అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు ఏమనిపించింది అయ్యా చెప్పండి? చెప్పాలని ఉంది కానీ ఎలా చెప్పాలో తెలియదు అన్నట్టు ఉంది. స్టీవెన్ గారు ఏం చెప్పాను నేను ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అమ్మాయిని చూడటానికి వెళ్తారు కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? పెద్ద అయినా చూడగానే ఎక్కడ లేని సంతోషం. ఈ అమ్మాయినా, ఆ అమ్మాయ్యా, ఉండరా నువ్వు, ఆ అమ్మాయి కాదు నేను చూపిస్తలే ఉండు. పాపం ఆడికి పోయి కూర్చోగానే వీడికి ఎక్కడ లేని ఉదారం, ఎక్కడ లేని తొందర, వచ్చినోడికల్లా ఈ అమ్మాయి అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒకడు అత్తను పెట్టుకొని అమ్మాయి సూపర్గా ఉంది అన్నాడంట. ఆయన తీసుకెళ్ళినోడు, ఒరే ఉండరా బాబా ఆమె నీ అత్తరా అంటే, అమ్మో మా అత్త ఇంత బాగుంటే ఆమె పుట్టిన పిల్ల ఇంకెట్టుంటుందో అనుకున్నాడు. పాప అందరు కూర్చున్న తర్వాత కాపీ తీసుకురామని పెడితే ఎటు పెట్టుకొని వచ్చిందంట మూతి. ఆ టీ తాగలే. ఇంకా ఎందుకు తాగుతాడు? ఏంటంటే అత్త చూస్తే సూపర్గా ఉంది, అమ్మాయి చూస్తేనేమో కోతిలాగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆనందం వేరు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆనందం వేరు. ఓ అమ్మాయిని చూడంగానే అసలు మామూలుగా ఉండదు ఆ సంతోషం. పెళ్ళి వేసుకున్న తర్వాత ఉంటుందే చెప్పండి? పెళ్ళి అయిపోయినాక సంతోషం ఉంటుందా చెప్పండి? కూర్చుంటే ఒకటి, లేచినప్పుడు ఒకటి, మామూలుగా ఉండదు ఆ సంతోషం. రేపు పెళ్లి చేసుకోకపోయినా బాగుండేది అన్నట్టుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే యేసు ప్రభు వారు ఏం చేశారంట? కొండ మీద వెళ్ళి కూర్చుంటే కుప్పలు తెప్పలుగా ప్రజలు వచ్చారు. 3 రోజులు యేసు ప్రభు వారు అక్కడే వచ్చినటువంటి వారందరినీ వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు. వచ్చినటువంటి వారిని అందరినీ పరలోక రాజ్యానికి వచ్చినటువంటి మాటలు బోధిస్తూ ఉంటే ఈ వచ్చిన ప్రజలు అసలు ఇంటి సంగతినే మర్చిపోయారు. 3 రోజులు అక్కడే ఉండిపోయారు. అన్నం తింటం మానేశారు, నీళ్లు తాగటం మానేశారు. నీళ్లు తప్పిక అవ్వలేదు, ఆకలి అవ్వలేదు. ఇంటి అసలు ఎక్కడ ఉన్నామనే సంగతి కూడా మర్చిపోయి ఆ ప్రాంతం, ఆ కొండల ప్రాంతంలోనే ఉండిపోయారు ప్రజలు.
3 రోజులు. అప్పుడు యేసు ప్రభువారు చెప్పారనమాట, ఇదిగో 3 రోజులు వీళ్ళు ఆకలి దప్పులు అని అనుకోకుండా అన్నీ మరిచిపోయి, ఇళ్ళు వాకులు మర్చిపోయి 3 రోజులు ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళు దారిలో సమస్యలు పడిపోకుండానట్లు వీళ్ళకు భోజనాలు మీరు పెట్టండి అంటే శిష్యులు అంటారు, ఇంతమందికి మేము ఎక్కడ పెట్టేమి? 2-3 అయితే ఏంటండి, కొంతమంది అని మాకే గతి లేదు, నీకేడ పెట్టేని అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటండి, ఒకసాట ఇలాగ కూటం పెడితే ఒక ఆమె అన్నానికి పిలిచింది. మేము స్వార్థ కూడికి పెట్టాము, మామూలుగా వాళ్ళ ఇంట్లో కాదు, వాళ్ళ ఇంట్లో కూటం పెట్టమని ఆమె అడిగితే సర్లే పెడతానని చెప్పి, నాకు టైం కుదరలేదు, రేపు ఎల్లుండో లేకపోతే 10 రోజుల తర్వాత పెడతానని చెప్పాను. సర్లే అని చెప్పి అడిగారు కదా అని చెప్పిన తర్వాత నేను ఫోన్ చేసి చెప్పానమ్మా, పలానా రోజు కూటం పెట్టుకో బాగుంటుంది అన్నాను. సరే పెట్టుకుంటాను అన్నయ్య. ఎంతమంది వస్తారు? వస్తే 20 మంది వస్తారు. అమ్మో, అంతమందికి మేము భోజనము పెట్టలేము అనింది. సర్లే అమ్మ, పెట్టకపోతే పర్వాలేదులే, నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, మేము కూటం పెట్టేసుకొని వచ్చేస్తాను, కొంచెం మా ఆయన అడిగి చెప్తాలేను. సర్లే, ఆ కూటం క్యాన్సిల్ అయిపోయింది. మేమేం చేసాము, ఒక వారం తర్వాత సువార్త కూడిక పెట్టాం. ఆ ఇంటికి దగ్గరలో పక్కన పెడితే ఆమంటది, అన్నయ్య భోజనం చేసి పోవాల్సిందే మీరు. అవునమ్మా, మీరు మరి ఈరోజు 20-30 మంది ఉన్నారు కదా, పెడతారంటే 30 మంది అంటున్నా, 100 మంది వచ్చినా పెడతాను ఈరోజు అనింది. ఆ రోజు లేని ధైర్యం ఈరోజు ఎలా వచ్చింది చెప్పండి? ఆ రోజు లేని ధైర్యం ఈరోజు ఎలా వచ్చింది? అది పేరు కోసం మాత్రమే. ఇప్పుడు చూడండి, కొందరు పిసనారులు ఉంటారు, ₹1 కూడా జారనివ్వరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్న తర్వాత ఈ పక్కింటోళ్ళ గురించి మనం పొగటం మొదలు పెడితే వీళ్ళే చెప్తారు మొత్తం. నాకేమన్నాయా, 10 ఎకరాల పొలం ఉంది, 50 లక్షల డబ్బులు ఉన్నాయి, 10 గేదెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి అని మొత్తం చెప్పేస్తారు. అప్పుడు మనం అనాల, గుడ్డి గేదె, తోకలేని గేదెలు కూడా ఉన్నాయి మా దాంట్లో. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అన్నీ ఉన్నాయంట, మరి 20 మందికి భోజనాలు పెట్టలేని స్థితిలో ఉన్నానయ్యా అంటుంది. భోజనాలు కాదు మనకి ఇక్కడ కావాల్సింది, దేవుని సన్నిధిలో మనము నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో మనం నిలబడితే దేవుడు మనల్ని, మన ఆకలిని తీరుస్తాడు. వీళ్ళు 3 రోజులు దేవుని సన్నిధిలో నిలబడ్డారు. ఎండ అనుకోకుండా, వాన అనుకోకుండా, చలి అనుకోకుండా, రాత్రి అనుకోకుండా, పగలు అనుకోకుండా 3 రోజులు అక్కడే నిలిచిపోయారు. అప్పుడు దేవుడు వారిని ఏం చేశారండి? భోజనము పెట్టారు. చదవండి మరొకసారి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించగా, చెప్పండి, వారు తిని తృప్తి పొందారు. తర్వాత 12 గంపలు ఎత్తారంట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అక్కడ నిలబడకపోతే తినేవాళ్ళ? వాళ్ళు అక్కడ నిలబడకపోతే అద్భుత కార్యం చూసేవాళ్ళ? చెప్పండి. వాళ్ళు అక్కడ నిలబడకపోయి ఉంటే ఈ విషయాలు వాళ్ళకి తెలిసేదా? ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మనం లోకస్తులుగా జీవించాం, ఇప్పుడు ప్రభుని నమ్మాం, ప్రభు మార్గంలో నడిపించబడుతున్నాం. నిత్య మహిమలో ప్రభుతో కూడా మనం చేర్చబడాలని ఆశ కలిగి మనము బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. అందుకని మొదటి నేనేం చెప్పాను? మొదటి ఒక మాట ఏంటండి? లోతైన వంటి మార్పు కలిగిన వాడుగా మనము ఉండాలి. మార్పు చెంది యాకోబు వలె మార్పు కలిగిన వాడుగా మనం ఉండాలి. రెండోది, దేవుని చేతిలో మనము, చెప్పండి, రొట్టెల్ని ఎక్కడ పెట్టుకున్నాడు యేసయ్య? రొట్టెల్ని ఎక్కడ పెట్టుకున్నాడు? రొట్టెల్ని ఆయన చేతిలో తీసుకున్నాడు. ఆయన చేతిలో తీసుకొని ఆకాశం వైపు చేతులు ఎత్తాడు. మనము ఆయన చేతిలోకి రావాలి. రొట్టెలు ఎలా యేసయ్య చేతిలోకి వచ్చాయో అలాగే మనము కూడా దేవుని చేతిలోకి రావాలి.
దేవుని చేతుల్లో నువ్వు ఉంటే, దేవుని చేతిలో నీ కుటుంబం ఉంటే, దేవుని చేతిలో ఈ గ్రామం ఉంటే, దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక్క మాట, రూతు గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వాక్యం. త్వరగా చదువుదాం. నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడెను గనుక ఏంటండి అని తన కోడలతో అనెను. మరియు నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అతడు మనలను విడిపింపగలవాడు. చూడండి, చదవబడినటువంటి విషయంలో నయోమి ఎవరి గురించి చెప్తుంది? రూతుకి. చెప్పండి, ఎవరి గురించి చెప్తుంది? ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నాను? చెప్పండి, ఎవరి గురించి చెప్తున్నానయ్యా? ఏది ఒకరు మాట్లాడట్లేదు. ఎవరి గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను? చెప్పాలి గట్టిగా. ఎవరి గురించి? యేసయ్యను గురించి నేను చెప్తున్నాను. నయోమి ఏమో రూతుతో బోయాజును గురించి చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బోయాజు దేనికి సాదృశ్యము? యేసుక్రీస్తుకి సాదృశ్యం. రూతు సంఘానికి సాదృశ్యం. ప్రైజ్ ద లార్డ్. అందుకని నయోమి అన్నీ పోగొట్టుకుంది. భర్తను కోల్పోయింది, పిల్లల్ని పోగొట్టుకుంది, అన్నీ కోల్పోయింది. కానీ యేసయ్యను మాత్రము కోల్పోలేదు. ప్రైజ్ ద లార్డ్. అన్నీ కోల్పోయినా, సర్వస్వము పోయినా ఆమె మాత్రం ఎవరిని విడిచిపెట్టలేదండి? దేవుని విడిచిపెట్టలేదు. దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి ఆమెను గుర్తించి గమనించిన కోడలైన రూతు ఎవరిని వెంబడించింది? నయోమిని వెంబడించింది. నయోమిని వెంబడించటం వలన ఆమె జీవితంలో, ఆమె గర్భంలో, ఆ వంశములో నుండి యేసుక్రీస్తు వారు పుట్టారు. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకని నయోమి ఎవరయ్యా అంటే ఉపకారం చేయగలిగినటువంటి మంచి మనసు కలిగిన వ్యక్తి. అందరికీ సహకారిగా మేలు చేసేవంటి వ్యక్తి, ఉపకారము చేసేవంటి, అపకారం కాదు. చెప్పండి ఏం కారమో? చెప్పండి ఏం కారం అండి? ఉపకారం చేసేవంటి గుణం కలిగినవంటి వ్యక్తి, మేలు చేసే గుణం కలిగినవంటి వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉండాలి మనం? ఒకటి, మార్పు కలిగిన వారమై మనలో మార్పు రావాలి. రెండోది, దేవుని చేతిలో రావాలి. మూడోది, ఉపకారం చేసే గుణం మనకు ఉండాలి. మేలు చేయటం. ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి ఆకలి మనము తీర్చే స్థితిలో మనము ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. దేవుడు మనకు తక్కువ ఏమీ చేయడు. అందుకని మొదట మనం చదివాం, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. చప్పటి కొట్టండి గట్టిగా. చెప్పండి. ఇప్పుడు మన దేవుడు ఎవరండి? మనలను ఆశీర్వదించే దేవుడు. మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే ఒకటి, యాకోబు వలె మార్పు కలిగి ఉండాలి. రెండోది, రొట్టెల వలె దేవుని చేతిలో వచ్చినట్లు మనం ఆయన చేతిలోకి రావాలి. మూడోది, చెప్పండి, ఉపకారము చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించాలి. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయ కలిగిన నీ ప్రేమలో
నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతోనో నా ప్రాణమార్పింతో, నీకేమి చెల్లింతోనో నా ప్రాణమార్పింతో, ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయ కలిగిన, అందరు లేసి నిలబడండి. నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతోనో నా ప్రాణమార్పింతో, నీకేమి, అందరు కలిసి, నా ప్రాణమార్పింతో, ఎడబాయని నీ కృపలో నా భారములు నీవే భరించి, నా నీడగా నాకు తోడయ్యుండి, నా భారములు నీవే భరించి, నా నీడగా నాకు తోడయ్యుండి, చెదరిన నా హృదయం, అందరు కలిసి, చెదరిన నా హృదయ బాధలన్నిటిని నాట్యముగాని నార్చితివే, నీకేమి చెల్లింతోనో నా ప్రాణమార్పింతో, నీకేమి చెల్లింతోనో నా ప్రాణమార్పింతో, ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయ కలిగిన, అందరు కలిసి, నన్ను నిలిపిన నా ప్రభువా, నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతోనో నా ప్రాణమార్పింతో, నీకేమి చెల్లింతోనో నా ప్రాణమార్పింతో, ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయ కలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నన్ను నిలిపిన నా ప్రభువా, నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతోనో నా ప్రాణమార్పింతో, నీకేమి చెల్లింతోనో నా ప్రాణమార్పింతో, ఎడబాయని నీ కృపలో. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించిన రెండు చేతులది స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను ప్రభు దర్శించి ప్రాంతాన్ని మనం తీసుకొచ్చినందుకై స్తోత్రం చెల్లిద్దాం. చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింప చెబుతున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి రాకడకు మనల్ని సిద్ధపరిచిపోతున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ సాయంకాల సమయము ఈ గ్రామానికి మమ్మల్ని నడిపించినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు ఎంతగానో ప్రేమించి కృప చూపించి గడిచిన కాలం అంతా కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. వారి జీవితాల్లో మీరు చేసిన ఉపకారాలను బట్టి, మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగి ఈ రాత్రి ఈ కూడికను ఏర్పాటు చేసుకునే భాగ్యము
ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం 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 స్తోత్రం. చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి అయ్యా ఈ సాయంకాలము ప్రభు కృప చూపించి ఈ కూడికి ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే నీకు స్తోత్రాలు. సేవకులను నీ సన్నిధిలో నిలవబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలయ్యా. ఈ విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు సహాయమును చేయండి. నిరీక్షణ గలవాడై నీ సన్నిధిలో కనిపెట్టి ఉన్నప్పుడు శత్రువులను మిత్రులుగా మార్చి వారిని మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని కూడా మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించుంటున్నందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ కూడికకు ప్రభు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించబోతున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ గ్రామంలో ప్రభువా ఈ రాత్రి ఈ యొక్క మైకు శబ్దము ద్వారా నీ వాక్యాన్ని విన్న బిడ్డలను కూడా మీరు దర్శించి వారికి కూడా మారు మనసు రక్షణ ఆనందాన్ని మీరు అనుగ్రహించబోచున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ కూడికి అంతట్లో తోడుండి ఆశీర్వాదకరంగా నడిపించినందుకు నీకు స్తోత్రాలు. దైవ సేవకులను మీరు బలపరిచి వాడుకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును అలాగే కూటికను ఏర్పాటు చేసుకున్న బిడ్డలకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్.